నంద్యాల మెడికల్ అసోసియేషన్ మే 20న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న బంద్కు మద్దతు ప్రకటించింది. కెమినిస్ట్ జీవనాధారం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు వాళ్ళు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 12.40 లక్షలకు పైగా కెమినిస్టు ఔషధ పంపిణీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిల భారత రసాయన శాస్త్రవేత్తలు మరియు ఔషధ వ్యాపారుల సంస్థ పిలుపు మేరకు ఈ బంద్ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణ లేని కార్యకలాపాలు, భారీ డిస్కౌంట్ల విధానం కారణంగా సాంప్రదాయ మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి దాదాపు 5 కోట్ల మందికి పైగా ఆధారపడిన కుటుంబాల జీవనాధారాన్ని ప్రమాదంలో నెట్టివేస్తోందని పేర్కొన్నారు. అక్రమ ఈ ఫార్మసీలపై కట్టడి చర్యలు తీసుకోవాలని, ఔషధ విక్రయాల్లో సమాన పోటీ వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారే విధంగా అనధికారంగా మందుల విక్రయాలు జరుగుతున్నాయని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మే 20న బంద్ సందర్భంగా నంద్యాల జిల్లాలోని మెడికల్ షాపులు మూతపడే అవకాశం ఉందని, ప్రజలు ముందస్తుగా అవసరమైన మందులను సేకరించుకోవాలని సూచించారు. కెమినిస్ట్ హక్కుల పరిష్కరణతో పాటు ప్రజారోగ్య భద్రత కోసం ఈ బంద్కు అందరూ సహకరించాలని తెలిపారు. పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసోసియేషన్ పిలుపు మేరకు నంద్యాల జిల్లా నుంచి మేము మే 20న బంద్ తలపెట్టినాము. 19వ తేదీ రాత్రి 12 గంటల నుంచి 20వ తేదీ రాత్రి 12 గంటల వరకు అన్ని మెడికల్ షాపులు బంద్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఎందుకు బంద్ చేస్తున్నారంటే, ఆన్లైన్ వ్యవస్థ పెరిగి వాళ్ళు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇస్తున్నారు. ప్లస్ ఏంటంటే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్, మెయిన్ ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ టోటల్గా ఒక ఈగల్ టీమ్ ప్రారంభం చేసింది. ఎందుకు ప్రారంభం చేసిందంటే, నార్కోటిక్స్ డ్రగ్స్ తీసుకొని పిల్లలు చెడదారిన పడుతున్నారు. ఆ నార్కోటిక్ డ్రగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఫ్యూచర్లో బాడీ మొత్తం పని రాకుండా అయిపోతుంది. అటువంటి వాళ్ళు డ్రగ్స్ అరికట్టడం కోసం మెయిన్ నార్కోటిక్ డ్రగ్స్ ఒకటి, ఆన్లైన్ వ్యవస్థ ఒకటి. దీనివల్ల మెడికల్ షాపులకు చాలా ముప్పు జరుగుతుంది. సుమారు 12 లక్షల మెడికల్ షాపులు ఇండియా వైడ్. దాని తరపు నుంచి బతికే వాళ్ళు సుమారు 5 కోట్ల మంది దాకా ఉన్నారు. వీళ్ళంతా రోడ్డు పడే స్థాయికి వచ్చింది. అధిక డిస్కౌంట్లు ఇస్తున్నారు అంటే జనాలకి స్టాండర్డ్ కంపెనీ ఇవ్వడం లేదు, జెనరిక్స్ ఇచ్చి అధిక డిస్కౌంట్లు ఇచ్చి మోసం చేస్తున్నారు. అది జెనరిక్ మెడిసిన్ అనేది ఎవరికి తెలిసింది? ఒక మెడికల్ షాపులకు తప్ప ఎవరికి తెలియదు. అది జెనరిక్ మెడిసిన్స్, స్టాండర్డ్ కంపెనీలో జెనరిక్స్ మెడిసిన్స్ వచ్చినాయి. దానివల్ల అధిక డిస్కౌంట్లు ఇస్తున్నారు. ప్రజలు ఏంటంటే కన్నా డిస్కౌంట్ ఎక్కువ వస్తుందని తీసుకుంటున్నారు. కానీ ఇచ్చేది వాళ్ళు డాక్టర్ రాసిన సేమ్ మెడిసిన్ కంపెనీ వేరు ఇస్తున్నారు. అది చాలా మోసపోతున్నారు ప్రజలు కూడా. ఇంకోటి ఏంటంటే, ఎగ్జాంపుల్ మన ఒక డాక్టరు డాక్సిసైక్లిన్ రాస్తాడు ప్రిస్క్రిప్షన్. డాక్సిసైక్లిన్ రాస్తే ఆన్లైన్లో డాక్సినేట్ పంపించారు. డాక్సినేట్ ఏ దానికి వాడతారు? ప్రెగ్నెన్సీ లేడీస్ వాంతులు వస్తే వాడడానికి డాక్సినేట్ టాబ్లెట్స్ వాడతారు. కానీ ఆన్లైన్లో మెడిసిన్ డాక్సి1 బదులు డాక్సినేట్ పంపించారు. ఇది వాళ్ళకి తెలియక వాడి ఇబ్బంది పడి చాలా ఇబ్బంది అవుతున్నారు. దానికోసం ఆన్లైన్ వ్యవస్థ బంద్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని చెప్పి మా ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కోరుతున్నారు. ఈ అసౌకర్యానికి ప్రజలకు క్షమించండి. అలానే ప్రజలకు ఏ ఇబ్బంది పడకుండా మన కలెక్టర్ గారికి ఒక 7 షాపులు నెంబర్లు ఇస్తున్నాము. ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏదైనా అవసరం పడితే ఆ నెంబర్లు కలెక్టర్ గారికి ఇస్తున్నాము, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఇస్తున్నాము, ఎస్పీ ఆఫీస్లో ఇస్తున్నాము. వీళ్ళు ఏదైనా ఆ ఫోన్ నెంబర్స్ చేసినారంటే ఆ ఫోన్ నెంబర్స్ ఫోన్ చేసి తెరిచి వాళ్ళకి ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇస్తాం కంపల్సరీగా. అలానే ప్రజలు కోరుకునేది ఏంటంటే, దయచేసి 20వ తారీఖు కొనాల్సిన మందులు ఏదైనా ఉంటే హార్ట్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు కానీ ప్రతి ఒక్కరు ముందే మెడిసిన్స్ తీసుకొని ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఏపీ స్టేట్ అసోసియేషన్, ఏపీ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు మా నంద్యాల జిల్లాలోని మందుల షాపులన్నీ ఈ నెల 20వ తారీఖు బుధవారం రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ మొత్తం దేశవ్యాప్తంగా 12,40,000 మంది కెమిస్టులు, 4 నుంచి 5 కోట్ల మంది సిబ్బంది పాల్గొనడం జరుగుతున్నది. మా యొక్క ముఖ్య డిమాండ్లు ఏమంటే, ఆన్లైన్ ఈ ఫార్మసీ వ్యవస్థను రద్దుపరచాలి, 1వ పాయింట్. 2వ పాయింట్ వచ్చేసి స్పూరియస్ డ్రగ్స్ను అరికట్టాలి. 3వ పాయింట్ వచ్చేసి అధిక డిస్కౌంట్లు ఈ కార్పొరేట్ వారికి ఇవ్వడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే ఈ ఫార్మసీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఫార్మసీ వలన ఫస్ట్లో కోవిడ్ సమయంలో 220E అని జీవోను ప్రవేశపెట్టి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, రోగికి వాళ్ళ రెవెన్యూ పర్మిట్లో మాత్రమే 2021 లైసెన్స్ కలిగిన వారు సప్లై చేయడం, పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఈ కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్ వ్యవస్థను
ప్రోత్సహించి ప్రజలకు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫార్మసిస్టుల ప్రమేయం లేకుండా ఇళ్లకు మందులు చేరవేసి యువతను పెడదారిన పడుతున్నారు అన్నమాట. దీనివల్ల అంటే ఈ దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. మందులు, ఆల్కోజలాలు, క్లోనిజిపామ్, డైజిపామ్ ఇలాంటి మందులు యువత ఆన్లైన్లో తెప్పించుకొని విరివిగా వాడి వాళ్ళ యొక్క భవిష్యత్తును తప్పుదారి పట్టించుకుంటున్నారు. అది ఒకటి. తర్వాత అవగాహన లేకుండా ఈ మెడిసిన్స్ రావడం వలన పల్లె ప్రాంతంలో ఉండేవారు వారికి ఏ విధంగా వాడాలనేది అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ ఆన్లైన్ వ్యవస్థ వలన ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆన్లైన్ వ్యవస్థను రద్దుపరచాలి అనేది మా యొక్క మొట్టమొదటి డిమాండ్. రెండవది వచ్చేసి స్పూరియస్ డ్రగ్స్ ను మ్యానుఫ్యాక్చర్ లెవెల్లోనే అరికట్టాలి అని చెప్పేసి ఒకటి. ఎందుకంటే మా అక్కడ నుంచి అరికట్టే ఇప్పుడు తక్కువ డిస్కౌంట్లకు ఇప్పుడు ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చేసి అమ్మడాలు ఇవన్నీ జరుగుతుంది. న్యూక్లియస్ జూనియర్ కళాశాల నీట్ జేఈఈ అకాడమీ 2026 జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. 2026 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. మా న్యూక్లియస్ కళాశాల ప్రత్యేకతలు: ఇంటర్మీడియట్ విద్యతో పాటు బైపీసీ విద్యార్థులకు నీట్ ఎంసెట్ బోధన, ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ ఎంసెట్ బోధన, ఎంఈసీ సిఈసీ విద్యార్థులకు సిఏ క్లాట్ బోధన అందించడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు సరళంగా అర్థం చేసుకోగలిగే మెటీరియల్ పగడ్బందీగా రూపొందించిన షెడ్యూల్. బోధన చేసిన అధ్యాపకులే విద్యార్థులకు స్టడీ అవర్లలో అందుబాటులో ఉండటం. విద్యార్థుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కలవడం కోసం నిత్యం అందుబాటులో ఉండే యాజమాన్యం. విద్యార్థుల పురోగతి గురించి వారి తల్లిదండ్రులతో చర్చించడానికి సంవత్సరానికి 3 పీటీఎంల నిర్వహణ. రుచికరమైన మరియు శుచికరమైన ఆహారం అందించడం. బాలబాలికలకు ప్రత్యేక క్యాంపస్లను అందుబాటులో ఉంచడం. గతంలో మాదిరిగానే 2025 జేఈఈ ఫలితాల్లో 2 విద్యార్థులు ఐఐటి సీట్లు, 1 విద్యార్థి ఎన్ఐటిలో, మరో 3 విద్యార్థులు ట్రిపుల్ఐటీలలో సీట్లు సాధించారు. 2025 నీట్ ఫలితాల్లో మా కళాశాల నుంచి 3 విద్యార్థులు ఎంబీబీఎస్ కు, 1 విద్యార్థి బీడీఎస్ లో సీటు సాధించడం జరిగింది. అలాగే ఏజీ బీఎస్సీ, వెటర్నరీ, హార్టికల్చర్ వంటి కోర్సుల్లో సీట్లు సాధించడం జరిగింది. వివరములకు సంప్రదించండి న్యూక్లియస్ జూనియర్ కళాశాలలు, నీట్ జేఈఈ అకాడమీ, న్యూక్లియస్ సిఏ సిఎంఏ అకాడమీ, గర్ల్స్ క్యాంపస్ పద్మావతి నగర్, బాయ్స్ క్యాంపస్ సరస్వతి నగర్, నంద్యాల.